నేటి ఉదయకాలపు దేవుని వాక్య సందేశము 51వ కీర్తన 15వ మాట ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది నోరు తెరవబడుతూ ఉంది, కానీ దేవుణ్ణి స్తుతించే విధంగా కాదు, దేవునిని ప్రచురపరిచే విధంగా కాదు, దేవునిని మహిమపరిచే విధంగా లేదు. కానీ నీ నోట జీవవాక్యం ఉండాలి, నీ నోరు దేవుణ్ణి స్తుతించేవానిగా ఉండాలి. ఎందుకంటే అపవిత్రమైన పెదవుల నుండి వచ్చు ప్రార్థన ఆయనకు అసహ్యం. అపవిత్రమైన పెదవుల నుండి వచ్చు ప్రార్థన ఆయన అంగీకరించేవాడు కాడు. దేవుడి నామము నీ నోట పలకబడినప్పుడు అది దేవునికి మహిమార్థంగా ఉండినచో దేవుడు నీ యందు ఆనందించి నీవు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అధికంగా నీ ఎడల చేయుటకు సమర్థుడై ఉంటాడు. నీవు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అధికంగా నీ ఎడల చేయుటకు సమర్థుడై ఉంటాడు. ఆయన నీ పట్ల ఏ కార్యం చేయటానికైనా ఇష్టపడే దేవుడే. అయితే నీవు పవిత్రమైన పెదవులను కలిగి నీ నోటి నిండా దేవుని జీవమును కలిగి నీవు ఆయన సన్నిధిలో నిలబడగలిగిన ఎడల ఎంత మేలు. ప్రభా, నా నోటిని నువ్వు తెరవమని దావీదు ప్రార్థిస్తున్నాడు. నువ్వు ప్రార్థించవా? నా నోరు నిన్ను స్తుతించాలని దావీదు ప్రార్థిస్తున్నాడు. నువ్వు ప్రార్థించవా? నా నోరు నిన్ను ప్రచురపరచాలని దావీదు ప్రార్థిస్తున్నాడు. మీరు ప్రార్థించరా? మీరు కోరుకోరా? మీరు అలాంటి పరిస్థితి కలిగి ఉండాలనుకోవటం లేదా? దేవుని ఘనమైన నామాన్ని స్తుతించాలి, ప్రచురపరచాలి, దేవునికి మహిమకరంగా నేను ఉండాలని మీరు ఆశపడితే తనను గనపరచువారిని దేవుడు గనపరచువాడే కానీ విడిచిపెట్టువాడు కాడు. మీరు ఆయన నామాన్ని ఏ రీతిగా గనపరుస్తారో లోక ప్రజల ఎదుట మిమ్ములను కూడా దేవుడు అదే రీతిగా బలపరిచి, అదే రీతిగా గనపరిచి, దీవించి, ఆశీర్వదించి బలపరుస్తారు. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన వెనుకిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధ తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా వారి ప్రార్థనలు అంగీకారంగా ఉండే భాగ్యాన్ని దయచేసి ఆ ప్రార్థనలకు ప్రతిఫలాన్ని పొందే ధన్యతను అనుగ్రహించమని, వాగ్దాన ఫలాన్ని పొందుటకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.